నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మన మానసిక స్థితి, కోరికలు మన శరీర స్థితిపై ప్రభావం చూపిస్తాయి. యుక్తమైన దానికోసం తపన కలిగి ఉండడం లేదా పౌరుషం కలిగి ఉండడం తప్పు కాదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. స్నేహితుడైన ఎలీఫజు యోబుతో తాను అనుభవిస్తున్న కష్టాలు, విపత్తుల మూలంగా కోప్పడినా, మండిపడినా, క్షేమంగా ఉన్నవారిని చూచి అసూయపడినా అదంతా యోబు నాశనానికే దారితీస్తుందని ఎలీఫజు యొక్క భావం. దీని అర్థం యోబు తాను ఎదుర్కొంటున్న కష్టం బాధాకరమైనదే, కానీ మనస్సును బాధ పెట్టుకొనక దేవునిని వేడుకొని దానిని జయించే శక్తి పొందుకొనుటకు నిమ్మళమైన విశ్వాసం నిండుకున్న మనసుతో దేవుని వైపు తిరగాలి అని. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. ఒక వ్యక్తిపై సంతోషం కంటే దుఃఖం చూపే ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకు అంటే ముఖం కంటే అతని హృదయం గూఢమైనదిగా సొలొమోను రాసిన ఈ సామెత సూచిస్తుంది. అట్టి నిరాశలోనికి నడిపించే జీవన శైలి భయపడడం అనే వాటికి దూరంగా ఉండాలి అని సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి మన శరీరమును దినదినం కృషించేలా చేస్తాయి కనుక వీటి నుండి బయటపడుటకు నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుని యందు మనస్సును లగ్నం చేయాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనస్సు ముఖానికి తేటనిస్తుందని ఈ వచనం తెలియజేస్తుంది. అంతేకాక ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తుంది. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేసి కృంగిపోయేలా చేస్తుంది. ఎండిపోవడం అంటే క్రమక్రమంగా జీవం లేకుండా అవ్వడం. విశ్వాసులంగా మనలను కృంగదీసే పరిస్థితులు ఎదుర్కొనే సమయంలో చింతించి మనసును కలవరపెట్టుకొనక దేవుని యందు విశ్వాసముంచి విరిగి నలిగిన మనసుతో మన చింత భారమును ఆయన పాదాల చెంత పెట్టి ఆయనకు మొరపెడితే మన మనస్సులో ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి నెమ్మదినిచ్చి జీవమిచ్చి విడుదల మార్గంలో నడిపిస్తాడు. ఆమేన్.